హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు ఫ్రైడ్ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. అది కూడా మట్టి పాత్రలో చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మట్టి పాత్ర పెట్టేసుకున్నాం. అది కొంచెం వేడెక్కిందన్నమాట. దానిలో ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, దానిలోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాము. దానిలోనే ఒక 4-5 లవంగాలు వేసుకున్నాను. దానిలోనే కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను. ఒక 3 ఇలాచీలు కూడా వేసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూడండి ఎలా ఏగుతున్నాయో. అందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ మట్టి పాత్రలో చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఎందుకంటే మట్టి పాత్ర కదండి. చూసారా, నేనైతే సాల్ట్ ముందుగానే తాలింపులోనే వేసుకుంటాను. పసుపు కూడా వేసుకుంటాను. మొత్తం మిక్స్ చేసుకున్నాను. మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. దానిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. ఈ చికెన్ అయితే చాలా సింపుల్ అండి ఇది వండడం అయితే. అంతేనండి, ఇది ఇంకా నీట్గా కలుపుకోవాలి. చూడండి ఎలా వేగిందో. నాన్ స్టిక్ ప్యాన్లో వండేటట్టుగానే ఉందండి. ఈ కడాయిలో వండితే మాత్రం చూడండి, అస్సలు కడాయికి అయితే అంటుకోలేదు. చాలా హెమ్మీగా అనిపిస్తున్నాయండి. దీనిలోనే కారం అయితే వేసుకుంటున్నామండి. అదే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ముందుగానే వేసుకున్నాను నేను. ధనియాల పొడి వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. దీనిలో అయితే ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా హెమ్మీగా ఉంటుందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి. మొత్తం మిక్స్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.